మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటి ఎప్పుడు మహాగణపతిని పాడంగానే ప్రిడిక్షన్స్ చెప్పే గురువు గారు తాయితీగా కూర్చుని ఆయన సొంత పని ఏదో చేసుకుంటున్నారు, ఇస్త్రీ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, కాన్సెప్ట్ని మించి నేను ఎప్పుడు ఏది చేయను. యాక్చువల్గా శని రిట్రాగ్రేషన్ మనకి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతూ ఉంది. జూలై 27 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 11 వరకు. నాకు ఎందుకో ఆ సాటర్న్ రిట్రాగ్రేషన్, శని వక్ర సంచారంలో శని ఉన్నప్పుడు, అలాగే మనం చేసే ఇస్త్రీకి రెండిటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించింది. ఎందుకంటే మనం ఇస్త్రీ ఎలా చేస్తాం, ముందుకి వెనక్కి ఆ మడతలు పొయ్యేదాకా చేసి, కాదు కొంచెం హీట్ చేసి, మొత్తం మనం వేసుకునే బట్టలకు మంచి అపీరెన్స్ వచ్చేదాకా చక్కగా చేస్తాం. అలాగే శని భగవానుడు కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా రిట్రాగ్రేషన్ అంటే కార్మిక్ లెసన్స్, కర్మకారకుడు చేసిన కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ రిట్రాగ్రేషన్లోనే ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్స్ కావచ్చు, గ్యాప్స్ వచ్చిన ఇష్యూస్ కావచ్చు, వాటిని సెటిల్ డౌన్ చేయడానికి ఏ రాశిలో ఉంటే ఈ ఇస్త్రీ పెట్టలేకే ఆయన కూడా ముందుకి వెనక్కి ఆ మడతలు పోయేదాకా మనల్ని కూడా అదింపెట్టి ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తాడో అది జనరల్గా ఇస్త్రీ పెట్టి చూడంగానే నాకు గుర్తొచ్చింది. సో మొత్తానికి శని భగవానుడి యొక్క రిట్రాగ్రేషన్ ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది. సో ఈ ఇస్త్రీ పెట్టలేకే జనరల్గా మడతలు పోయేదాకా ఆయన రిట్రాగ్రేషన్లో ఏ రాశికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాడు, మనం ఎలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సో అనేది మనం ఇవాళ వీడియోలో ప్రతి రాశికి సంబంధించి తెలుసుకుందాం. సో మకర రాశి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇందాక మనం ఇస్త్రీ చూపించామో, సాటర్న్ మడతలు తీసే ప్రయత్నం ఇస్త్రీ చేసినట్టు, వీళ్ళకి ఏ హౌస్లో స్టార్ట్ అవుతుంది అని రిట్రాగ్రేషన్ అంటే థర్డ్ హౌస్లో స్టార్ట్ అవుతుంది. థర్డ్ హౌస్లో సాటర్న్ రిట్రాగ్రేషన్ ముఖ్యంగా ఏంటి, థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో అంటే ఈ టైంలో కొన్నిసార్లు, అందరికీ అని కాదు, కొన్నిసార్లు ఫేక్ ప్రొఫైల్స్తో మీకు ఇవి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చే ఆస్కారాలు కావచ్చు. ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు మనం వాటిని సరిగ్గా యూటిలైజ్ చేయలేకపోవటం కావచ్చు. అలాగే మోర్ ఎఫర్ట్, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావచ్చు చిన్న పనికి కూడా. సో ఏంట్రా బాబు అసలు అంటే అదే చెప్తున్నాను, జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు సాటర్న్ రిట్రాగ్రేషన్లో ఏదైతే ఉందో తప్పకుండా చిన్నగా చేసే పనికి కూడా మనం ఎక్కువగా కష్టపడి చేయాల్సి వచ్చే పరిస్థితులు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మన జనరల్గా ఒక ఆఫీస్కి వెళ్తా ఉన్నాం అనుకోండి. సో ఆఫీస్లో మనకి ఒక చిన్న ఆఫీస్ అనుకుందాం, కరెక్ట్గా లిఫ్ట్ పని చేయట్లా, ఏం చేస్తాం, ఓనర్ ఒకటే దారి మెట్లకి పోవాలి. పెద్ద ఆఫీస్ అంటే 2-3 లిఫ్ట్లు ఉంటాయి కాబట్టి నేను అది చెప్పాల, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దారిలో వెళ్తా ఉన్నాం, వర్షాకాలం ఏమవుతుంది, వర్షాకాలానికి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఇవన్నీ జామ్ అవటం, ఈ ట్రాఫిక్లో వెళ్ళాల్సి రావటం. సో కాబట్టి ఈ యొక్క 4 months కూడా, అంటే జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఈ తృతీయ స్థానంలో శని రిట్రాగ్రేషన్ ఏంటంటే మీ యొక్క ధైర్యానికి పరీక్షలా ఉంటుంది, మీ ధైర్యానికి ఒక టెస్టింగ్లా ఉంటుంది. సో ఎక్కువ తిరుగుడు ఉంటుంది, ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్లో కూడా ఉపయోగపడే కమ్యూనికేషన్ ఉండదు, ఉపయోగపడే కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు సిబ్లింగ్స్, మీ తోబుట్టువులతో అంటి ముట్టనట్టుగా ఏర్పడే పరిస్థితులు కూడా కలిగే ఆస్కారాలు ఉంటాయి. థర్డ్ హౌస్ అనేది ఉపచేస్తాను. ఎప్పుడు థర్డ్ హౌస్లో సాటర్న్ రిట్రాగ్రేషన్ అవుతాడు, డైరెక్ట్ 9th ఆస్పెక్ట్ 9th హౌస్ని చూస్తాడు ఆయన. ఈ 9th హౌస్ని చూడడం, 9th హౌస్ ఆఫ్ లక్ అండ్ ఫార్చ్యూన్, ఈ గ్రోత్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించిన హౌస్లో సాటర్న్ లాంటి ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ రిట్రాగ్రేషన్లో చూడటం వల్ల అదృష్టం బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా ఈ 4 నెలల్లో మనకు అంత ఫలితం రాలేదు, రికగ్నైజేషన్ రాలేదు, గ్రోత్ రాలేదు, ఫైనాన్షియల్గా ఇంక్రీజ్ అవ్వలేకపోతున్నాం, ఇంత కష్టపడ్డాం అని ఒక రకమైన ఇది ఉంటుంది. సో కాబట్టి ఏంటిది, ఈ సాటర్న్ రిట్రాగ్రేషన్ జనరల్గా మిమ్మల్ని మోర్ ఎఫర్ట్స్ పెట్టే ఒక రకమైన దీనిలోకి తోసేస్తాడు సాటర్న్. కాబట్టి గెట్ ప్రిపేర్ అయిపోండి. ఓకే, ఇప్పుడు నేను పడుతున్న కష్టానికి
అదనంగా ఇంకొక 30% నేను ఎక్కువ కష్టపడడానికి రెడీగా ఉన్నా అని ప్రిపేర్ అయిపోతే ఈ యొక్క రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ మీ మీద ఏమీ చూపించదు. సమ్ టైమ్స్ ఇయర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమ్ టైమ్స్ థ్రోట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇందాక మనం అనుకున్నట్టు సో ఎంత కష్టపడ్డా ఎంత ఎఫర్ట్ పెట్టినా గ్రోత్ అనేది మనకి స్ట్రాగ్నెంట్ అయిపోయినట్టు అనిపించడం కావచ్చు. సో ఇలాంటి కొన్ని సందర్భాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ రెట్రోగ్రేషన్ టైంలోనే మళ్ళీ మనం చాలా వరకు కూడా లైఫ్కి సంబంధించిన విషయాల్లో గ్రోత్ అవ్వడానికి ఎంతో ఎఫర్ట్ పెట్టడం వల్ల మళ్ళీ ఆ ఎఫర్ట్ మనకి థర్డ్ హౌస్లో ఉపచేస్తాను. గ్రో విత్ ద టైం. మనం ఈ పెట్టిన ఎఫర్ట్ అంతా మళ్ళీ టైమ్లీగా డిసెంబర్ తర్వాత మళ్ళీ అదంతా క్యాలిక్యులేట్ అవుతుంది. కానీ ఈ 4 నెలలు అయితే మాత్రం కొంచెం కష్టపడాలి, టఫ్ టైంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో థర్డ్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఆల్సో ద హౌస్ ఆఫ్ రిలేషన్షిప్స్, రిలేటివ్ హౌస్లో సాటర్న్ రెట్రోగ్రేషన్ కూడా ఉండటం వల్ల కొన్నిసార్లు రిలేటివ్స్తో కూడా మనకి పొరపచ్చాలు అంటిముట్టినట్టు వ్యవహరించాల్సిన పరిస్థితులు, ఇలాంటివి టెస్టింగ్ పీరియడ్స్ లాంటివి సాటర్న్ ఇస్తూ ఉంటాడు. సో ఇలాంటివి ఏదన్నా మీకు లైఫ్లో జరుగుతున్నట్టయితే ఓకే, ఈ 4 months ఇలా ఉంటుంది మనకి. ఈ విషయాల్లో మనం ఎంతవరకు మనం బ్యాలెన్స్డ్గా ఉండొచ్చో అంతవరకు బ్యాలెన్స్డ్ ఉండడానికి ట్రై చేయండి. సో దీనికి పెద్దగా రెమెడీ అక్కర్లా. దీనికి కూడా తృతీయంలో శని ఉన్నాడు, పరాక్రమ స్థానంలోనే, మంచిదే. నేను చెప్పిన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే కొంచెం ఎక్కువ కష్టపడడానికి ట్రై చేస్తే సరిపోద్ది అనమాట. సో అలాగే కాబట్టి మీ రాశి వాళ్ళు ఈ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పిన రెమెడీ చేయండి. సో అలాగే ఈ 29వ తారీఖున జూలై 29 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి గురువుల్ని ఆరాధించి కృతజ్ఞతలు తెలిపే రోజుగా మనం చెప్పుకునేది గురు పౌర్ణమి, ఈ 29వ తారీఖు. సో అలాగే చాలామంది అడుగుతుంటారు కామెంట్స్లో, సార్ మీకు మీ ప్రిడిక్షన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీకు ఎలా సాయం చేయగలం, ఎలా దక్షిణ ఇవ్వగలం అని. సో ఈ గురు పౌర్ణమి యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే ఈ సందర్భంగా డిస్క్రిప్షన్లో ఉన్న విధంగా చక్కగా గురుదక్షిణ మీరు ఇవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.